ప్రెజెంట్ ఎక్కడ చూసినా బాలయ్య నటిస్తున్న డాకు మహారాజ్ మూవీ టైటిల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్నాడు అనగానే జై లవకుశ వాల్తేరు వీరయ్య సినిమాకు మించి స్టోరీ ఉంటుంది అంటూ జనాలు ఊహించారు. ఇక బాబీ దగ్గర నుంచి వచ్చిన అంతకు ముందు వచ్చిన సినిమాలకు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు ఎంతో దగ్గర పోలిక ఉంటుంది. ఇప్పుడు బాబీ దగ్గర నుంచి అలాంటి కథలే వస్తాయి అని అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే తీరా రిలీజ్ అయిన టైటిల్ టీజర్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ప్రధానంగా ఈ సినిమాలోని డైలాగ్స్ ఒక్కొక్కటి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి అంటున్నారు బాలయ్య అభిమానులు. అంతేకాకుండా బాలయ్య లుక్స్ కూడా ఈ సినిమాలో ఎంతో హైలైట్ గా ఉండబోతున్నాయని టైటిల్ టీజర్ చూస్తుంటే అర్థమైపోతుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో కూడా మరోసారి తమన్ అఖండాకు మించి రచ్చ చేయబోతున్నాడని తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా స్టోరీ బాబీ ముందుగా టాలీవుడ్ మరో సీనియర్ హీరోకి చెప్పారనే వార్త బయటకొచ్చింది. ఇంతకీ బాబీ కథ చెప్పిన సీనియర్ హీరో మరెవరో కాదు, విక్టరీ వెంకటేష్. ముందుగా బాబీ ఆయనకు కథ వినిపించారట. ఈ మధ్య కాలంలో సోలో హీరోగా వెంకటేష్ సరైన హిట్ కొట్టింది లేదు. వరుస సినిమాలు చేస్తున్న ఆయనకు అసలు కాలం కలిసి రావట్లేదు. ఇలాంటి పక్కా మాస్ స్టోరీ ఆయనకు మంచి హిట్ ఇస్తుంది అంటూ భావించిన బాబీ వెంకటేష్ కు కథ చెప్పగానే ఆయన నో చెప్పారట. ముందుగా వెంకటేష్ ఈ కథ విని నాకు ఇలాంటి స్టోరీ సెట్ అవ్వదు అంటూ మొహం మీద చెప్పేశారట. అంతేకాకుండా ఆ తర్వాత బాబీతో పలు సినిమాలు చేసిన ఇద్దరు ముగ్గురు హీరోలకు కూడా ఈ కథ చెప్పారట బాబీ. ఇక చివరిగా ఆ కథ బాలయ్య వద్దకు వెళ్ళింది. ఎవరి ఖాతాలో ఎప్పుడు ఎలాంటి హిట్ పడాలో ఆ దేవుడు ముందే నిర్ణయిస్తాడు. అందుకే బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడడానికి ఆయన వద్దకు ఈ కథ వచ్చింది.